సీనుగాడు ఈ ఇంటికి కాబోయే అల్లుడు. చెప్పిన మాట విన్నావా? పెండ్లైనాక ఈ ఇంటి ఆడబిడ్డ లెక్క జాగరంపుతా. కాదని కథలు పడినవా తోడ్కదీస్తా. ఎవడ్రా ఇక్కడ రాజన్నా? ఏంకటి అన్నా అల్లుడు ఏం కొడుతుండరా? అవునా వచ్చారేంట్రా? బతికిపోయాం. సిను ఆగారేంట్రా? రండి రా, రండి 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 రండి, రా 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 రా. శబ్బా! నా ఇంటికొచ్చి నా మనిషి గుండెల మీద కాలు పెట్టి చిటికేలేస్తుండురా అల్లుడు. ఎంకటి అన్నా అల్లుడు జబ్బర్ షేర్ లెక్కున్నాడునే. చలహట్. ఏ రాజన్న, నువ్వు శృతిని ఎత్తుకొస్తే ఎక్కడి నుంచి తీసుకెళ్ళాను అనుకున్నావు కదా? చూసావుగా, క్షణాల్లో ఎవ్వడొచ్చినా తన్ని తీసుకుపోగలను, కానీ తీసుకెళ్ళనుగా. ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నీలాంటి మామే కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఆయన ఎందుకు మామే అన్ని స్కార్పియోలు, మనుషులు బొక్క? ఒక చిన్న ఫోన్ కొడితే వెళ్ళిపోను. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, రాజ్ దర్బార్ లాంటి ఇంటికి అల్లుడు నవ్వటానికి, రాకుమార్ లాంటి కూతురికి మొగ్గుడు నవ్వటానికి ఈ సీనుగాడికి ఓకే. మరి జాపోర్ని ప్రేమించినవు కదా? ప్రేమించాను మామయ్య, ప్రేమించాను. కానీ అది మిడిల్ క్లాస్ అమ్మాయిని మిడిల్ లోనే వదిలేదు. చూడు శృతి, నాకు లైఫ్ లో సెటిల్ అయ్యే టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. నువ్వు కూడా మంచి సౌండ్ పార్టీ చేసుకుని సెటిల్ అయిపో. వారి ఏ హుషారు నవ్వురా. జిందగీలో పైకి రావాలంటే దేన్ని పట్టుకోవాలనో దేన్ని ఇడిచిపెట్టాలనో తెలిసి ఉండాలా. గా ఈ సమయంలో నువ్వు తోపురా. ఏంకటి అల్లుడిని ఎట్లా సంజాయిస్తావు అన్నావు చూసినావుగా. అల్లుడు, రేపే నీకు నా బిడ్డకి లగ్గం. రేపా? అదే మా సడన్ గా అట్లీస్ట్ ఒక 10 రోజులైనా టైం కావాలి కదా. 10 రోజులా? ఏమిటికి? అదే మీ కూతురు ప్రేమంటే నాకు తెలియాలి, నా గురించి తనకు తెలియాలి. ఈ 10 రోజుల్లో మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేది, ఫిజిక్స్ గా మరి కొంచెం మ్యాథమెటిక్స్ జరిగితే ఇద్దరు హ్యాపీగా ఉంటాం. ఏంకటి అల్లుడు మస్తు చదివింట్రా. చదువుడు కాదు, ఏదో కిరికిరి పెడుతుండు. అల్లుడు నువ్వెన్నైనా చెప్పు గాని పెళ్ళాపే ముచ్చటైతే లే. నాయనా, ఆయన కోసం ఇన్ని దినాలు ఆగినాం, 10 దినాలు ఆగలేమా? వారిని ఇదా మనల్ని ప్రేమించిన తెంకర బుచ్చి. గది కాదు బిడ్డ. ఆయన ఏమడిగితే గజ్జాయురి, లేకుంటే నేను గుస్సైతా. గట్లనే బిడ్డ, నువ్వే చెప్తే గదే చేద్దాం. ఎక్కటి అన్నా 10 దినాల్లో పెండ్లి, వరంగల్ మొత్తం ధూమ్ ధామ్ అయిపోవాలి. అన్నా పూర్ణ ఏం చేద్దాం? ఎందుకైనా మంచిది పెండ్లయ్యేందాక గిడనే ఉండని. అల్లుడు, నన్ను మర్డర్ చేసినా ఫీల్ అవ్వా, మోసం చేస్తేనే. అన్నా 10 దినాల్లాగా రాజన్న బిడ్డ పెళ్ళంటనా? తాత నాయనా, ఈ 10
10 అన్ని చంపి నా పగ తీర్చుకుంటా. 5 నుంచి పేకలేంది 10 దినాలు ఏం పీక్తావునన్నా? చిన్న తరతరాల పగను అవమరిస్తావా? ఏంది పగ? ఓ అడుగు భూమికా ఇటు రాజన్నదేమో 500 ఎకరాలు, మందేమో 500 ఎకరాలు. మధ్యలో ఒక అడుగు భూమి రాజని ఆక్రమించాడని ఉన్న 500 ఎకరాలు ఆస్తుపాస్తులు అమ్మేసి ఇలా రోడ్డు మీద తీసుకొస్తావా? చిన్న ఇన్ఫోసిస్ లో 50,000 జీతం. నన్ను తథా పగ అంటూ నన్ను ఇక్కడ తీసుకొచ్చి వంటలను చేశావు. ఆకలి చిన్న తించావు. రోజు పప్పేనా? ఈ పప్పుకే అప్పు దొరక చేస్తున్నా. నాకు ఫ్లైట్ టికెట్ వేస్తే ఢిల్లీ వెళ్ళి ఆ ఒక్కరు కేసు కొట్టించేస్తా. ఇంత టైట్ లో ఫ్లైట్ అవసరం నీకు? నా లాయర్ని ఏమనుకో. లాయరా, పైసలు పోయినా కేసు గెలవాలి. I know you want it, but you're never gonna get it. तेरे हाथ पे कभी ना आनी. मने ना मने कोई दुनिया ये सारी मेरे इश्क ఏం చిలకిచ్చినావా దానికి? ఒకసారి ఫోన్ కొట్టు. ఎక్కడ వెతకాలి దీన్ని? హలో రే సీనుగా, నాతో లేపుకొస్తా ఎత్తుకొస్తానని 10 రోజుల్లో పెళ్లికి ఓకే అన్నావటగా? అవునన్నా, రాజన్నకు నా సంగతి తెలియదు కాబట్టి 10 రోజులంటే సరే అన్నాడు. మరి నా గురించి తెలిసి కూడా నువ్వు అక్కడ అంత రిలాక్స్ గా ఎలా ఉన్నావురా? తెంగర నా కొడక. ఒరే చెక్క, నేను 10 రోజులు టైం అడిగింది తల వంచుకుని తాళి కట్టాను కదరా శృతిని ఇక్కడి నుంచి లేపుకెళ్ళిపోవడానికి. అది 10 రోజులు, 7 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 3 వస్తే ఇప్పుడే లేపుకెళ్ళిపోతా. Hey, Shruti, no, leave me. Hey, Shruti, you're naughty girl. Na 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 Sheila की जाता. సీనుగా, ఓయ్ చల్ చల్. నీ పేరేంది? శృతి. నా పేరు సంధ్య. ఇగో మా నాయన నాకు ప్రతి 2 జతలు తెస్తాడు. ఓ జత నువ్వు తీసుకో. గట్లని చెప్పి మొగుడిని అడిగావు. గాడు నా ఓడు. ఎక్కడుంది శృతి? నీకంటే ముందు నేనే చూసినా, నేనే ప్రేమించిన. నేనేం నీకు అన్యాయం చేయలే. గట్ సర్లే గాని ఇంకేంది? సినిమాలు చూసా? ఎవరి ఫేవరెట్ నువ్వు? అబ్బో ఆయన పిలుస్తుండు. పిలిచిరా? అబ్బో ఎంత సిగ్గే. దీని క్యారెక్టర్ కదిపితే బెటర్. హాయ్ సంధ్య. అబ్బో నాకు సిగ్గైతుంది, నేను పోతా. ఇగో సంధ్య, ఎలా అయితే కష్టం, నాతో ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా అంటే? ఫ్రీగా అంటే ఫ్రెండ్లీగా. గట్లయితే దోస్త్ గిట్ల పెట్టి బోటన్ వెళ్తూ గిట్ల తిప్పాలి గాది. సంధ్య, నీ గురించి చెప్పు. నేను ఫుల్ స్మార్ట్ ఉంటా. మా తాన చాలా పైసలున్నాయి. మా నాయన అంటే నాకు ఇష్టం. నాకు నచ్చనోడి మా నాయన బొక్కలు చూడు చూస్తుంటే మస్తు ఇష్టం. ఎంత వైలెంట్ గా పుట్టావే? ఇంకా నాకు సినిమాలంటే ప్రాణం. గన్ల లవ్ సినిమాలంటే నేను పడి చేస్తా. చేసుకుంటే గిట్ట లవ్ మ్యారేజ్ చేసుకోలేడిది నా లైఫ్ అంబిషన్. మరి నన్ను తీసుకున్నావు? అవ్వా గట్ల అడుగుతాయింది. నేను లవ్ చేసినా కదా. ఎందుకు చేసావు? ఎందుకేంది? గా రోజు ట్రైన్ లా 10 మందిని బర్రా గుంజి మీదికెళ్ళి కిందికెళ్ళి ఒక్కొక్కని బొక్కలు చూరా చూరా చేసినావు కదా. ఫైట్ చూసి పడిపోయావా? ఒక్క ఫైట్ ఏంది? నీ స్టైల్ డైలాగ్ నాకు ఇప్పటికీ యాదుంది. అమ్మాయిల్ని అల్లరి చేయడు తప్పు కాదు, అల్లరి పాలు చేయడు తప్పు. మస్తు చెప్పినోలే. ఎందుకట్లా నవ్వుతున్నావు? సంధ్య, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు, ఇష్టపడుతున్నావు. ఇష్టమేంది లవ్ ఏంది రెండు ఒకటేగా. లవ్ వేరు, ఇష్టం వేరు. నీకు ఎలా చెప్పాలి? నీకు జాకీ చాన్ ఫైట్స్ అంటే ఇష్టమా? ఇష్టం. ప్రభుదేవ డాన్స్ మస్త్ ఇష్టం. బ్రహ్మానందం కామెడీ బాగా ఇష్టం. వీళ్ళలో ఎవరైనా లవ్ చేసావా? చల్ లే కదా. అలాగే నా ఫైట్స్, డైలాగ్స్, స్టైల్ చూసి నన్ను ఇష్టపడుతున్నావు, దాన్నే లవ్ అనుకుంటున్నావు. మరి లవ్ అంటే ఏంది? లవ్ అంటే ఒక ఫీల్, ఒక యాక్సిడెంట్, ఒక మెరుపు. ఫస్ట్ టైం నేను శృతిని చూసినప్పుడు నా గుండెల్లో టంగ్ మన గంట మోగింది. తర్వాత తన గుండెల్లో కూడా గంట మోగించాను. అలా మేము ఇద్దరం లవర్స్ అయ్యాం. శృతి సీను. సంధ్య, లవ్ స్టోరీ అంటే 1 సైడ్ కాదు. ఒకరినొకరు ఇద్దరు 2 sides లవ్ చేసుకుంటేనే అది పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అవుద్ది. గట్లానా? అసలు ట్రైన్ లో నన్ను ఫస్ట్ టైం చూడగానే నీ గుండెల్లో గంట మోగిందా? లే.
అప్పుడు నీ లవ్వే కాదు. అంటే మంది లవ్ మ్యారేజ్ కాదా? అరేంజ్డ్ మ్యారేజ్. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను నీ బ్యాక్గ్రౌండ్ ఇష్టపడ్డాను. ఇందులో లవ్వే లేనప్పుడు ఇంకా లవ్ మ్యారేజ్ ఎలా అవుద్ది? మరి నా లవ్ మ్యారేజ్ అంబిషన్ సీను, నాకు లవ్ పుట్టాలంటే నీకు లవ్ పుట్టాలంటే నీ గుండెల్లో గంట మోగాలి. ఏం చెప్పింది నీతో? గంట ఏంది మోగుడేంది? బాగుంటే లవ్ చేసేస్తా. మనకెందుకు రా లవ్? రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తారు. సీను చెప్పింది కరెక్టే. లవ్ అంటే ఓ ఫీల్, ఓ యాక్సిడెంట్. గుండెల్లో గంట మోగాలి. రా భవానీ రా, మీదికెళ్ళి పిడుగుపడినట్టు చెప్పా చేయకుండా ఊడిపడినవేమ్రా. సీనుని మీకు అప్పగించాను, శృతిని తీసుకెళ్ళడానికి వచ్చాను. దందా మంచిగానే మాట్లాడినావు గాని బిడ్డ పెండ్లైనాక ఒకేసారి దోల్కపోదులే. శృతి ఇక్కడే ఉంటే ఆ సీనుగాడు ఎత్తుకెళ్తే? నువ్వు అనుమానించేది ఎవరినో ఎరికేనా? నా అల్లుడిని. నా అల్లుడు వజ్రం. అయినా గీలో లేదా నాకెందుకు రవై? వెంకటి గా పోరిని పిలుసుని. గట్లనే అన్న. గా పోరిని చూస్తే సక్క గుర్తున్నది, జరంత పైలంగా చూసుకో. అన్నా ఆ పోరి ఎడ కనిపిస్తలే. ముందు ఆ సీనుగాడు ఉన్నాడో లేడో చూడండి. అయ్యా అల్లుడి గిట్ట కనిపిస్తలే. నేను చెప్పాను కదా, నా అల్లుడు వజ్రం డైమండ్. బ్రో, గొంతు లేస్తున్నది సీనుకో. పోరేడరా? పోరా? ఏ పోరు మావయ్య? పోరేడో. అరే ఏ పోరు మావయ్య? సీను, సీను, కళ్ళగంతలాడుకుంటారు. సీను దొరికినావు. నాయనా తుపాకీ పెట్టాయండి. ఏం లేదు బిడ్డ, అల్లుని నీకు పట్టిద్దామని. నువ్వు లోనికి పో బిడ్డ. చల్ సంధ్య నువ్వు వెళ్ళు. ఎంకటి అది బాత్రూమ్ లో ఎతకలేం కదన్నా. చెప్పు మావయ్య ఏంటి విషయం? అరే ఏం లే అల్లుడు. ఈ తుపాకీ ఏంటి, అక్కడ భవని ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్పు మావయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏం చెప్పమంటావు అల్లుడు? వీడేమో శృతి తోలుకపోనికి వచ్చాడు, ఇంతలో శృతి కనబడలే. అదే టైంకి నువ్వు కాదాలే. ఈ సారగాడు నువ్వు ఎత్తుకపోయినావని చెప్పిండు. టెన్షన్ లో కనిపెట్టినా. అంటే ఎవరో కోన్ కిస్తో గొప్పంగా నా గురించి చెప్తే నమ్మస్తావు మావయ్య? అరే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని కాదని నీ పవర్ చూసి, నీ ఫిగర్ చూసి నీ కూతురు పెళ్లి చేసుకుంటా అంటే నన్ను అనుమానిస్తావా? వద్దు మావయ్య, నువ్వే నన్ను అనుమానించాక ఈ సీనియర్ బతికి వేస్ట్ మావయ్య. Come on, కాల్చు మావయ్య, కాల్చు మావయ్య. వద్దు మావయ్య, నన్ను కాల్చు మావయ్య. Come on, shoot me, shoot me. I don't want to live. Shoot me, మావయ్య. సాల్ది దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా నీకు? ఇక జర్రంతుంటే పేనాలు పోయాయి. అసలంతా ఈ పాగలు కాని వల్లే వచ్చింది. నాకు నిజం తెలిసింది మావయ్య, నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించాను. అరే నీ మీద నాకు నమ్మకం లేకపోవడు కాదల్లుడు. లేదు మావయ్య, నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించే నీ మావయ్య. మీద నాకు మస్తు నమ్మకం ఉంది అల్లుడు. లేదు మావయ్య, నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించే మావయ్య. అరే నా బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉన్నదో నీ మీద నాకెంత నమ్మకం ఉన్నది కాబట్టి పెళ్ళయ్యేంత వరకు శృతి గీడనే ఉంటది. ఇంట్లో ఎవరైనా ఏలు పెట్టిండ్రా తోడుకలు తీస్తా. మావయ్య అది అల్లుడు నువ్వు సప్పుడు చెయ్యకు. రే వెంకటి అన్నా. నడు. రాజన్న, ఈ పెళ్ళయ్యే వరకు నేను కూడా ఇక్కడే ఉంటా. గా ముక్క కిందనే చెప్పినా కట్టేదావు. ఏంట్రా అన్న, ఎప్పుడు మూడొస్తే అప్పుడు ఎత్తుకెళ్తావా? నేనిక్కడే ఉండి ఎలా ఎత్తుకెళ్తావో చూస్తా. రే నువ్వు అక్కడెక్కడో ఉండి నేను ఎక్కడ శృతిని ఎత్తుకెళ్తే నాకే ఉందిరా కారం. రాజన్ ఇంట్లో నీ కళ్ళ ముందే అందరు చూస్తుండగానే శృతిని ఎత్తుకెళ్ళిపోతేనే కదరా నాకు వెట్టకారం. ఫ్లోలో ఆడితే ఎక్కువ మాట్లాడేసామా? సీను, ఏయ్! నిన్ను నేను మిడిల్ క్లాస్ అమ్మాయినా? నన్ను మిడిల్ లోనే వదిలేస్తావా? వదిలేస్తావా? యా! చెప్పు. సీను
నిన్నెందుకు వదులుతానే? లవ్ చేసినప్పటి నుంచి చేతులకి ఫైట్లకి టైం అంతా సరిపోయింది. ముద్దు లేదు, ముచ్చట లేదు. ఐ వాంట్ మ్యాచ్, ఐ వాంట్ మ్యాచ్. నో రైట్ నౌ, ఐ వాంట్ మ్యాచ్. ప్లీజ్ శృతి, ప్లీజ్ కోఆపరేట్ మీ, ప్లీజ్ కోఆపరేట్ మీ. ఐ వాంట్ మ్యాచ్. నో నో, ఐ వాంట్ మ్యాచ్. సీను, ఇది రొమాన్స్ లా లేదు, రేప్ లా ఉంది. అయినా ఇవన్నీ పెళ్ళయ్యాకే. ఏంటి మధ్య ఇవన్నీ పెళ్ళయ్యాక చేస్తున్నారా? సీను, ఓకే. ఈ పెళ్ళేంటి, 10 రోజుల టైం ఏంటి? ఆ భవానీ కూడా వచ్చేసాడు. అందరినీ కొట్టిన వాడివి నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా. చూడు శృతి, భవానీ దగ్గర నుంచి తీసుకొచ్చినంత ఈజీ కాదు నేను ఈ రాజన్ ఇంట్లోంచి తీసుకెళ్ళటం. అందుకే వాళ్ళ మనుషుల్ని కొట్టి రాజన్ని నమ్మించి ఇంట్లో ఎంటర్ అయ్యా. అసలు ఎప్పుడు ఎలా నేను ఎక్కడి నుంచి లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. నువ్వు మాత్రం రెడీగా ఉండు. నా మీదొట్టు. నేనతిగా ప్రేమించే మా నాన్న మీద ఒట్టు. సీన్ గడు మనసు మారిందంటే ఏమో అనుకున్నా. మొత్తానికి మంచి పార్టీ దొరికింది. పదండి, మన దశ కూడా మారుద్ది. ఆహా, ఏం బంగళా, ఏం బంగళా. బంగళా ఇంత అందంగా ఉంటే మా బావగారు ఇంకెంత అందంగా ఉంటారో. ఎక్కడ మా బావగారు? ఏంటి గావు కేక? గావు కేక్ కాదు, చావు కేక్. అన్నా మన వీంకడ వచ్చింది. మీలో సీను నాయనవాడు కత్తి క్లీరా. నేను నీ ఫేవరెట్ ని బావా. ఏం కొడుకును గన్నవే, ఏము షారున్నాడు. నా ఖాందార్ మొత్తం నీ కొడుకు కాళ్ళ ముందు పెట్టినా. ఇంతకీ కోడలి పిల్ల ఎక్కడా? నాయనా రా బిడ్డరా బావా, నీ కోడలు. నాయనా కేబుల్ టీవీ సక్కంగా రావట్లే, జరాని పిలిచి బొక్కలేరు. నీ కోడలు చాలా వైలెంట్. ఆడికి ఇదే కరెక్ట్. గట్లనే చేస్తా గాని అగు మీ మామ వచ్చిండు, కాలు మొక్కిరా బిడ్డ. చల్ పొట్టి సాలేగాడు ఆనికాలు నే మొక్కుడేని నే మొక్క. కాబోయే మామ మంచిగా ఉండది, కాలు మొక్కు బిడ్డ. గట్లనే. ఈడాడో మా నాన్నలో ఉన్నాడు. మేలి బంగారంలో ఉన్నావు. నాన్నగారు మీరేంటి ఇక్కడ చెప్పా పెట్టకుండా ఒకసారి లోపలికి రండి. ఎందుకు చెప్పాలరా? మాతో మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. రాజన్న గారు పెద్ద మనిషి కాబట్టి మమ్మల్ని ఏసీ కోచ్ లో పిలిపించారు. హో మీరు పిలిపించారా మా అల్లుడు పెళ్లి దగ్గర అవుతున్నది కదా. నువ్వు ఒకసారి లోపలికి రా నాన్న. ఏ రారా? అల్లుడు అంత మర్యాదగా పిలుస్తున్నాడంటే ఎందుకైనా మంచిది, ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ ఇల్లేమిటి? ఆ మావేంటి? ఆ పిల్ల ఏంటి? అంత గందరగోళంగా ఉందే. శృతి, మా నాన్న. లేమ్మా లేమ్మా లేమ్మా, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉన్నావు. ఎవర్రా అమ్మాయి? నేను పెళ్లి చేసుకోపోయా అమ్మాయి. మరి ఆ అమ్మాయి ఎవరు? నన్ను పెళ్లి చేసుకోపోయా అమ్మాయి. కన్ఫ్యూజన్ గా ఉందే. మీ కన్ఫ్యూజన్ కు క్లారిటీ రావాలంటే దినాల్లో పెళ్లి వరంగల్ మొత్తం ధూమ్ అయిపోవాలి. అది నా మ్యాటర్. నేను శృతిని ఇక్కడ నుంచి ఎప్పుడు ఎలా లేపుకెళ్ళిపోతానో నాకే తెలియదు. సో నాకు తెలియకుండా మీరు ఇక్కడికి ఎలా వచ్చారో ఎవరికి తెలియకుండా అలాగే జంప్ అయిపోండి. లేకపోతే రాజన్ సంగతి తెలుసుగా. నాకేం అర్థం కావట్లేదు బావా. నాకు అర్థమైంది. మన చావును వెతుక్కుంటూ మనమే వచ్చాం. ఆ సీనుగాడి కంటే ముందు మనమే జంప్ అయిపోవాలి. సీన్ గాడు అన్నంత పని చేస్తాడంటావా బావా? వాడికి చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ పాళ్ళు తక్కువ. అవును. వాడి సుతునే కాదు, అవసరమైతే రాజన్న కూతుర్ని కూడా లేపుకుపోతాడు. నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు మీరు. జీబు రెడీ. రండి రండి రండి. చూసేలా లేపుకొచ్చాను. సీను, మీ నాన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పిచ్చిదన్న, వాళ్ళు మనకంటే ఫాస్ట్ గా ఉన్నారు. మీ టోటల్ ఫ్యామిలీ షార్ప్ రా సీను. ఏదో నీ అమ్మా. రాజన్న భవానీ ఇప్పుడు మన ఇద్దరిని చూశాడంటే వినాయక్ 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 వినాయక్. Stop it, Shruti! Stop it! నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గుళ్ళో చెప్తున్నాను, మా వినయ్ ఫాదర్ శివ ముందు చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా
సంధ్య నా భార్య. ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఇంత దూరం వచ్చి చెప్పాలనా? ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఎంత దూరం వచ్చి చెప్పాలనే ఎద్దవ డౌట్ నీకు రావచ్చు. ఇంట్లో మనిద్దరు మాట్లాడుకునే 2 నిమిషాలు సంధ్య చూసినా తట్టుకోలేదు శృతి. నా సంధ్య తట్టుకోలేదు. ఇప్పటికే భవానీ గారు నన్ను మా మామయ్యని విడగొట్టడానికి చాలా ప్లాన్లు వేస్తాడు. మనం ఇలా రావడం ఆయన కళ్ళారా చూసినా మనల్ని ఫాలో మాత్రం అవడే. అంత నమ్మకమే నా మీద, అంత పిచ్చి నమ్మకం నీకలా. అల్లుడు వస్తుండు, చూస్తే బాగోదు. చల్, నడువురి, నడువు, నడువురి, జరుగురి, జరుగురి. మామయ్య నువ్వెక్కడా? అల్లుడు సోమవారము, శివుడు ఇవాళ మంగళవారం కదా మామయ్య. ఏం రాయంకటి వారాలు తెలియవారా, సోమవారం అని చెప్తావు. అంతేనా? లేకపోతే మళ్ళీ భవానీ గారు చెప్పింది. పెట్టు మాటి మాటికి ఎవరే గారి మాటలు నేనెందుకు తింటాను అల్లుడు. సర్లే మామయ్య, కొంపతీసి నేను శృతి లోపల మాట్లాడుకుందాం లేదు కదా. వింటే విన్నారు కానీ మామయ్య, సంధ్యకు మాత్రం ఈ విషయం తెలియనివ్వకండి. ఎందుకంటే సంధ్య తట్టుకోలేదు మామయ్య. అల్లుడు అన్నా ఇలా బండి మారింది, రేపు మనుషులు మారుతుంది. నువ్వు బండి తీయరా చూడుగా. అలా చూడకురా, భయం వేస్తుంది. అసలు నా ఫ్రెండ్ వేనా? ఇదిగో నువ్వు కామ్గా ఉంటే కట్టిపోతాను. ఆ పంచేరా బాబు. అరే నీ సైడ్ నుంచి సపోర్ట్ లేదు కదా అని నేను కష్టపడి ప్లాన్ వేసుకుంటే లాస్ట్ మినిట్ లో దాన్ని రివర్స్ చేస్తావా? ఏదో నా లక్ బాగుండి మీ డాడీ శివ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని నేను తప్పించుకున్నాను. డాడీ వీడికి నువ్వు కూడా బలైపోయావా? ఈ మ్యాటర్ ఎంత సీరియస్ నీకు అర్థం కావట్లేదా? ఇవ్వు ఇవ్వు, ఏదో ఒక ఐడియా ఇవ్వు. సీను, ఏంటి సంధ్య? నువ్వు చెప్పింది కరెక్టే. ఏం చెప్పాను? ఏది కరెక్ట్? నాకు నాకు గుండెలో గంట మోగింది. గంట మోగిందా? అవు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు? అగో ఆయనే. వాడా? ఎలా? ఎట్లంటే ఎలాగైనా లాంటి మనకి రావాలి. నేను చెప్పి సారీ. ఆయనకు కూడా నా లెక్కనే నత్తుంది సీను. నీకు నత్త? అవు సీను, నీ దగ్గర మేనేజ్ చేసిన బాధ ఎక్కువైనా సంతోషం ఎక్కువైనా నాకు నత్తొస్తుంది. 1 minute. వినయ్, నేను అనుకుంది వేరు, నువ్వు చేస్తుంది వేరా. కదా నేను శృతిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం కాదా, ఆ భవానీ గాడికి ఈ సంధ్యను తగిలించటమా? నీకు టైం ఎలా కలిసి వస్తుందిరా? ఐ అప్రిషియేట్ యు. సంధ్య, ఇంకేముంది, నీ లైఫ్ లో లవ్ స్టోరీ ఎంటర్ అయిపోయింది. ఇది లవ్వేనంటావా? గ్యారంటీగా. నీ గంట మోగిందా? మోగింది, కానీ కానీ ఏంటి, అది 100% లవ్వే. గంట మోగాక అది లవ్వేనని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, ఇంకా ఆటోమేటిక్ గా గంటలు మోగుతూనే ఉంటాయి. సీను, ఇది నిజంగా లవ్ అని నాకు తెలిసేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. వారిని ఒరే భవానీగా, నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోయే లవ్ స్టోరీ స్టార్ట్ అయిందిరా. ఇంక సేవలు చేయలేక వస్తున్నా. అన్న బిజీగా ఉన్నాడు కదరా, అందుకే తాగబెట్టా. ఆయన మీ అన్న ఎక్సర్సైజ్ చేయాల్సిన బాడీ కదరా, బ్రెయిన్ కి. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు బాడీ ఉన్న వాళ్ళు కాదరా, బ్రెయిన్ ఉన్న వాళ్ళు పడిపోతున్నారు. ఎగ్జాంపుల్ మనమే. ఏ చింటూ వాడికి నుంచి వెళ్ళకపోతే ఈ డంపులతో నీ తల పగల కొడతా. అరే పోరాబాయ్, నీకు దండం పెడతా పో. నిన్ను వదిలే ఎక్కడికి వెళ్తాను చింటూ. సర్లే కానీ విషయాలు ఏంటి? టెన్షన్ పడుతుంటే ఇప్పుడే సైట్ కొట్ట మొదలెట్టేసింది. ఈ సిచ్యువేషన్ ని మనకి ఫేవర్ గా వాడుకోవాలి. ఎలా?
ఓకే చింటూ నాకు చిన్న పని పడింది వస్తానే ఓ రాబాయ్ పో. నువ్వు బాగా పిండేసుకోరా జ్యూసు ఆ పిండుకుంటాంలే రాబాయ్. ఇక్కడే ఉంటారుగా మీరు ఆ. ఓకే అబ్బో అలా ఆడేదో ప్లాన్ వేసిండే ఉరుకుతున్నాడు. దాని నీళ్ళ సప్పుడేంద్రా అయ్యగారు నాగార్జున టబ్బులో పడ్డారు. సారీ సంధ్య అబ్బా అబ్బా ఇదంతా లవ్వే పోసీను పోతానులేమ్మా ఇంకా మాతో పనే ఉంది మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు సీను వద్దు భవానీ కావాలని చెప్తావు లేసీను నా లైఫ్ లో లవ్ స్టోరీ రాసి పెట్టలే. అదేంటి సడన్ గా అంత మాట నిజం ఆగు యాద్ మర్చినా నాకేం చెప్పినావు పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అంటే 1 సైడ్ కాదు 2 సైడ్స్ అని చెప్పినావా లేదా? చెప్పానా నోటి తొర్రతో ఆ భవానీ శృతిని దోల్కబోనికి వచ్చిండు నన్నెట్లా లవ్ చేస్తాడు? చేస్తాడు ఎందుకంటే వాడికి శృతి మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు నా మీద ఉన్న పంతం మాత్రం. ఈ రోజు ఇద్దరు వాటర్ టబ్ లో పట్టడం ఒకరికొకరు దగ్గర అవడం తడిసిన్ని బాడీ టచ్ తో ఆడికి గ్యారంటీగా గంటమోగుంటది. నిజంగానా? ఈ రోజు రేపు ఎల్లుండో వాడి నీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. ఏమో సీను నువ్వు చెప్తుంటే నిజంగా కొడుతుంది ఒట్టు. నిన్నతిగా ప్రేమించే మీ నాన్న మీదట్టు నువ్వు హ్యాపీగా ఉండు. సీను ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఛా, ఆ భవానీ గారు నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలా? ఎలా చెప్తాడు ఎలా చెప్తాడు ఎలా చెప్తాడు? అన్నా అటు చూడు. చింటూ ఏమైందిరా? చెప్పాను కదా అన్న ఆ రోజు బండి మారింది ఇలా మనసు మారింది. పువ్వు సీరింది అంటే ఎంబడి ఫాలో అయిపోవాల్సిందే. స్టాప్ ఇట్ పప్పి ఇంకా ఆపు. ఆ సీను గడి సంగతి నా దగ్గర ఎత్తకు. వాడు హీరో వేషంలో ఉన్న విలనే. వాడు నన్ను ప్రేమించానని నమ్మించి ఇక్కడ రాజన ఆస్తి చూసి సంధినే పెళ్లి చేసుకుంటానని ప్లేట్ మార్చాడు. పాపం భవానీలో ఏ రోజు లవ్ యాంగిల్ చూడక అతన్నే విలన్ అనుకున్నాను. నిజానికి భవానీ విలన్ వేషంలో ఉన్న హీరోనే. హీరో ఏంటి? భవానీని నేను లవ్ చేస్తున్నట్టు చెప్పమంటావా? నిన్నటి వరకు కాదని సడన్ గా లవ్ అంటే ఎలా నమ్ముతాడే? ఎవరూ లేని ఏకాంత సమయంలో రొమాంటిక్ టైంలో భవానీ నాకు ఐ లవ్ యూ చెప్తే వినాలనుందే.